హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 5వ అధ్యాయం అండి. కార్తీక వ్రత మహత్యం, అలాగే ఎలుకకు శాప విమోచనం గురించి ఈ కార్తీక పురాణం అధ్యాయంలో చెప్పుకుంటున్నామండి. కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతినిత్యం పూజ చేసుకున్న తరువాతే ఆహారం తీసుకునేవాడు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణ పఠనం శ్రవణం చేసేవాడు. ఆయన నియమనిష్టలను గురించి తెలిసిన వారు ఆయనని ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళ్ళటం ఆయనకి ఆందోళనగా కలిగిస్తూ ఉంటుంది. ఇక కొడుకు ధోరణిలో మరో కోణం ఆయనని మరింతగా వేధిస్తూ బాధ పెడుతూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతాడో అలాంటి భగవంతుడు లేడని అతన్ని వాదిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చజెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లోని దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడన్నందుకు గాను ఎలుకవై చెట్టు తర్రలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆయన మనసు కాస్త కరిగి, కార్తీక వ్రత మహత్యం గురించి విన్నప్పుడు మాత్రమే నీకు శాప విమోచనం కలిగి మానవ రూపం వస్తుందని చెబుతాడు. తండ్రి శపించినట్లుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం త్వరలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ మాత్రం ఉంటుంది. అందులోనూ అడవికి అక్కడ జంతువుల వలన మరింత భయపడుతూ ఉంటాడు. అందువలన చెట్టు తర్రలో నుంచి బయటికి రాకుండా ఆ తర్రలోనే ఉంటూ కాలం గడుపుతాడు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు. అలా ప్రయాణ పడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతుడు అటు వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమవుతుంది. అందువలన ఆయన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరుతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ కాలం గడపడం తనకి సంతోషం లేదని, అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవిమ్మని కోరతాడు. కార్తీక వ్రతాన్ని వినడం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలుగుతాయని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రశాంతమైన జీవితం, మరణాంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైనటువంటి వాటి గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తర్రలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. విన్నారు కదండి, కార్తీక వ్రత మహత్యం 5వ అధ్యాయం ఎలుకకు శాప విమోచనం గురించి. ఓకేనండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.